మాట్లాడుతున్నారు. మరి ఆనాడు పాలమూరు పౌరుషం రోషం చీము రక్తం ఉంది కాబట్టే ఇచ్చిన మాట కడుపడి 3.5 సంవత్సరాల మంత్రి పదవికి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన. ఆనాడు మీరిప్పుడు గొప్పగా చెప్పుకునేటువంటి మీ కుడి భుజాలు ఏడవ భుజాలు రైట్ హ్యాండు లెఫ్ట్ హ్యాండ్ అని మాట్లాడుకున్నారు జిల్లా నాయకులు. ఒక్క సీటు లేకుండే, ఒక ఎమ్మెల్యే సీటు లేకుండే, ఒక ఎంపీ సీట్ లేదు, ఒక ఎంపీటీసీ లేడు, ఒక జడ్పీటీసీ లేకుండే. నేను ఆనాడు రాజీనామా చేసిన తర్వాత జిల్లాల పాదయాత్ర చేసి మీరు అధికారంలో బీఆర్ఎస్ అధికారం రావడానికి పాలమూరులో 7 సీట్లు వచ్చినాయి. మీరు గెలిచింది ఎన్ని సీట్లు? 63 సీట్లు ఎక్కువ వచ్చినాయి. దాని ప్రభావం రాష్ట్ర వ్యాప్తంగా ప్రభావం ఉండింది. మీరు ఇప్పుడు నా చరిత్ర తెలుసుకోండి, మీరు నా చరిత్ర తెలుసుకోండి. నేను ఏదో ఆషామాషిగా మీలక పూటకో మాట అబద్ధాలు మాట్లాడి వ్యవహారం చేసుకోవడానికి కాదు. నేను మాట మాట్లాడంటే దానికి కట్టుబడి ఉంటా. ఇప్పటిదాకా ఉన్నా, రేపుడు ఉంటా, ఇప్పుడు ఉంటా, రేపుడు ఉంటా. ఎనీ ఇష్యూ మీరు సిగ్గుతప్పిన మాటలు మాట్లాడుకుంటూ మళ్ళీ నాకు పౌరుషం లేదు రోషం లేదు మాట్లాడితే నేను అందుకే చెప్తున్నా. ఇప్పుడు ఈరోజు కూడా నేను ఏం జరిగింది, నేను గాంధీ భవన్లో నాకు ఈరోజు నిన్న డ్యూటీ ఉండింది కాబట్టి వచ్చిన ప్రజల యొక్క దరఖాస్తు తీసుకుంటా ఉన్నా. అక్కడికి వెళ్ళి బయలుదేరమని. ఇంతలోపే అక్కడ ఉన్నటువంటి హరీష్ రావు అదేది టీఆర్ఎస్ భవన్కి వెళ్ళి అమరవీరుల స్తూపం కాడికి బయలుదేరిండు అన్నాడు. నేను ఇమీడియట్గా ప్రెస్ వాళ్ళకి చెప్పిన, నేను కూడా అమరవీరుల స్తూపం కాడికి వస్తున్నా అని చెప్పిన. సరే, ఈ మధ్యలోనే అంతకంటే నాకంటే ముందు మంత్రులు మీటింగ్ పెట్టినారు అక్కడ. సో వాళ్ళు వెయిట్ చేసిపోయారు, నేను వచ్చాను. సరే, ఈ మధ్యలో అరెస్ట్ చేసినాడు. అది సరే, పోలీసు వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేసిందనేది లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం, ఇంకో విషయం తెలియదు. కానీ తెలంగాణ భవన్ రాలేదు కాబట్టి ఆ వంక చూపించి అంటే నాకేమైనా బేషజాలు ఉన్నాయా? అట్లా ఉంటే నేను మళ్ళీ ఇప్పుడు ఎందుకు ప్రెస్ మీట్ పెడతా? మళ్ళీ రమ్మని ఎందుకు చెప్తున్నా? క్వశ్చన్ ఆఫ్ నేను అబద్ధాలు చెప్పటోని కాదు, నా ఆత్మగౌరవం, క్వశ్చన్ ఆఫ్ సెల్ఫ్ రెస్పెక్ట్. మీరు ఏదో నోరు దించుకొని అబద్ధాలు మాట్లాడి చీము రక్తం పరుషంతో మాత్రాన నిజాలు అబద్ధాలు కావు, అబద్ధాలు నిజాలు కావు. ఐ స్టాండ్ బై మై వర్డ్. నా చరిత్ర తెలుసుకో. అదే ఆత్మగౌరవం కోసం నేను ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసిన. ఒక అధికారి మాట్లాడితే ఆనాడు నేను చెప్పేది ఆల్మోస్ట్ 30 ఏళ్ళ కింద, మళ్ళీ ఉద్యోగాన్ని పోయి వ్యవసాయం చేసుకున్నా. నేను వ్యాపారం చేసి ఉద్యోగం చేసి వ్యాపారం చేసి రాజకీయాలకు వచ్చిన. రాజకీయాలకు వచ్చి కాదు నేను మీ లెక్క అడ్డగోలుగా సంపాదించే కార్యక్రమం చేసింది. నేను చెప్తున్న ఖబర్దారు చెప్తాను ఇంకోసారి, అడ్డగోలు మాటలు మాట్లాడి అడ్డగోలు ఆరోపణ చేస్తే మర్యాద ఉండదు, పద్ధతి కూడా కాదు. ఇప్పుడు నేను గౌరవంగా సంబోధిస్తున్నా. హరీష్ రావు గారు, కేటీఆర్ రామారావు గారు, కేసీఆర్ గారు, దీనికి మీరు సమాధానం పంపండి. ఇప్పుడే మొత్తం మీ అందరికి విలేకరులకు అందరికీ కూడా నేను రాసిన అంకెలు, ఈ అంకెలు అనేది నేను తయారు చేసిన అంకెలు కాదు. గత ప్రభుత్వంలో కేసీఆర్ హయాంలో ఇచ్చినటువంటి లెక్కలే, అవే లెక్కలే మీ ముందు ఉంచుతున్నా. అందరి విలేకరులకు ఇస్తా, కేటీఆర్ పంపిస్తా, హరీష్ రావు పంపిస్తా, కేసీఆర్ పంపిస్తా. దీనికి మీరు సమాధానం రాసి పెట్టండి. సాయంకాలం 5 గంటలకు నేను అక్కడికి కూడా వస్తా అని చెప్తున్నా. వాళ్ళు చెప్పాలి కదా. అరే హరీష్ రావు, కేటీఆర్, కేసీఆర్ రావాలి కదా. అరే వినమ్మా, విను క్వశ్చన్. అరే మీరు 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 నేను నిజంగానే పారిపోవటనైతే నేను ఎందుకు పిలుస్తా? మొత్తం మీరేగా న్యాయ నిర్ణేతలు. వీళ్ళు ఏది అబద్ధం చెప్పాలి కదా. నేను రాజీనామా చేస్తా ఉన్నా, మీరేం చేస్తారో చెప్పండి అంటున్నా, చెప్పి రండి అంటున్నా. మీరు కానీ కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ హరీష్ రావు కానీ మీరు ఇవి అబద్ధమని నేను రుజువు చేస్తే, అంటే ఇవన్నీ నిజమని రుజువు చేస్తే, పోనీ మీరు చెప్పినటువంటి అబద్ధాలను నేను రుజువు చేస్తే మీరేం చేస్తారో చెప్పాలి కదా. పౌరుషం ఎవరికి ఉంది ఎవరికో తెలుస్తుంది కదా. పాలమూరు పౌరుషమా లేదు కల్వకుంట్ల పౌరుషమా చెప్పాలి కదా.
తన్నీరు పౌరుషమా? చెప్పాలి కదా. నేను ఐ స్టాండ్ బై మై వర్డ్. నేను ఎప్పుడు కూడా తోక ముడుచుటోని కాదు, పదవులు కాదు నాకు ముఖ్యము, నా ఆత్మగౌరవం నాకు ముఖ్యము. ఏది పడితే అది రాస్తే, ఏది పడితే అది మాట్లాడి చేస్తే నేను ఊకుండటోనికి కాదు. డెఫినెట్గా నేను నా సవాలుకు నేను కట్టుబడి ఉన్నా. మీరేంటి, మీ పౌరుషం ఏంది? మీరు రాజీనామాలు చేస్తారా? ఏదో చెప్పాలి కదా మీరు. చెప్పి ఇప్పుడు ప్రెసిడెంట్ చెప్పిన టైం ఇప్పుడు 11 అయింది, నా 5 గంటలు అంటే ఇంకా 6 గంటల సమయం ఉంది. ఈ లోపల మీరేం చేస్తారో చెప్పండి. చెప్పి ప్రెస్ మీట్కు సాయంకాలం 5 గంటలకు ఎక్కడది, సోమాజిగూడ ప్రెస్ క్లబ్. నేను వెళ్తా. చెప్పాలా వాళ్ళు ఏం చేస్తారో చెప్పాలా. నేను రాజీనామా చేస్తానా? అరే కూర్చుంటమ్మా, వాళ్ళు ఏం చేస్తారో చెప్పాలి కదా. నేనేమంటా, ఇప్పుడు పౌరుషం గురించి, చీము రక్తం గురించి మాట్లాడారు. నేను చెప్పిన దానికి కట్టుబడి నేను సిద్ధంగా ఉన్నా. మీ పౌరుషం ఏందో, మీ రోషం ఏందో, మీ పరపతి ఏందో మీరు చెప్పాలి కదా. ఆ దమ్ము ధైర్యం ఉంటే మేము కూడా రాజీనామా చేస్తాం చెప్పాలి కదా. అప్పుడు తెలుస్తుంది కదా. తోక నేను ముడిచిందా మీరు ముడిచిండ్రా తెలుస్తుంది కదా. అరే కేటీఆర్ హరీష్ రావుతో పాటుగా పోనీ కేసీఆర్ అసెంబ్లీకే ముఖ్యమంత్రి ఎన్ని పిలిచినా ఎన్నిసార్లు రాలే. నేను ఆ వంక పెట్టి తప్పించుకొని మాట్లాడుతున్నాను. పోనీ కేసీఆర్ రాకపోయినా కేసీఆర్ ప్రెస్లో చెప్పండి ఒకటి. మీ తండ్రి గారితో, మీ మామగారితో ప్రెస్లో చెప్పండి ఇది అబద్ధమని. చాలు కదా, ఎవరి బండారం బయటపడుతుంది కదా. అరే నాకు సమాచారం ఉండని సందర్భంలో నేను ప్రెస్లో చూసి నేను దాని మీద రియాక్ట్ అయినా. నా ప్రభుత్వంలో భాగస్వామి కదా, నాకు బాధ్యత ఉంది కదా, అందుకే రియాక్ట్ అయినా. మీరు చెప్పండి అంటున్నా. పాలమూరు పౌరుషానికి ఉందా లేదా, చీము రక్తం ఉందని మాట్లాడి హరీష్ రావు, నీకుందా నాకుందా అనేది తేలిపోతుంది కదా. నేను రాజీనామా చేస్తా చెప్తున్నా. ఎమ్మెల్యే పదవికి మంత్రి పదవి రాజీనామా చేసి చెప్తున్నా. మీరేం చేస్తారో చెప్పాలి కదా. చెప్పండి, సమాధానం చెప్పండి. ప్రెస్ చెప్పండి, ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి. ఇప్పుడు నేను 5 గంటలకు మీరు ఈ లోపల ఇప్పుడే నేను ఒక అరగంట లోపల మొత్తం వాట్సాప్లు కేటీఆర్కు, హరీష్ రావుకు, కేసీఆర్ పెడతా. మీరు కూడా జవాబు అనేది రాసి మీరు పంపండి, సంతకం చేసి. నేను ప్రతి పేజీ పైన సంతకం చేసి పెడతా. ఒక పేజీ కాదు, ప్రతి పేజీ పెట్టేస్తా. అది కూడా మళ్ళీ మీరు అనొచ్చు అది కాదు పంపలేదు. నేను ప్రతి పేజీ పైన కూడా సంతకం చేసి పెడతా. చెప్తే కదా నేనే. ఇప్పుడు కూట్ల ఎత్తలేనోడు ఏట ఎత్తనాడ. దీనికి సమాధానం చెప్పలేక మీరు చేసి చెప్పండి మొదలు, దాని సంగతి మాట్లాడదాం. కేసీఆర్ను పదే అసెంబ్లీ రమ్మని పిలవడం జరిగింది. ఏ రోజు రాలే. మొక్కుబడిగా బడ్జెట్ అప్పుడు ఒకసారి వచ్చిండు, నమస్కారం చేసి వెళ్ళిపోయింది. కరెక్ట్ కాదు కదా. మీకంత నామోషం ఉంటే కొన్ని ప్రెస్ మీట్ పెట్టి చెప్పరాదు. ఈ అంకెల్ తప్పు, జూపలు చెప్పిన అంకెల్ తప్పు అని చెప్పరాదు. ఇవే కాకుండా మళ్ళీ రిపీట్ చేస్తున్నా. 23 ఎన్నికలప్పుడు 7,232 కోట్ల 40 లక్షల రూపాయలు రింగ్ రోడ్ అంతే డబ్బులు వచ్చినాయి. ఆ డబ్బులు వచ్చిన మర్నాడు రెండో రోజే 5,800 కోట్లు ఇవే డబ్బుల్ని రైతు భరోసాకు చెల్లించారు. నేను దీనిపైన కూడా ఆ రోజు మాట్లాడాను. నేను కూడా కట్టుబడి ఉన్నా దీనికి కూడా, ఈ మొత్తానికి. ఓకే, థ్యాంక్ యూ. ఒక్క నిమిషం. నేను ఇది పక్కదారి పట్టేటి కార్యక్రమం నేను చెయ్య. వాళ్ళు పక్కదారి పట్టేందుకు ఏదైతే మాట్లాడుతున్నారో నేను దానిపైన సపరేట్గా మాట్లాడుతాను. దానిపైన సపరేట్గా స్పందిస్తా. ఇప్పుడు దీన్ని వాళ్ళేదో మైండ్ గేమ్ ఆడుతూ